హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రానున్న లోక్సభ ఎన్నికలను మహాభారత యుద్ధంతో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆదివారం పోల్చారు. దేశాభివృద్ధి కోసం పాటుపడుతున్న బీజేపీ నేతృత్వంలోని శిబిరానికి ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యం వహిస్తున్నారని అమిత్ షా చెప్పారు. కానీ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి కుటుంబం పార్టీలు అవినీతిమయమని ఆయన ఆరోపించారు. న్యూఢిల్లీలో బీజేపీ జాతీయ సమ్మేళనంలో ప్రసంగించిన అమిత్ షా అనువంశిక బుజ్జగింపు రాజకీయాలను ప్రోత్సహిస్తున్నందుకు ప్రతిపక్ష ఇండియా కూటమిపై తీవ్ర విమర్శలు చేశారు. మహాభారత యుద్ధంలో కౌరవులు పాండవుల శిబిరాలు ఉన్న మాదిరిగా ఇప్పుడు ఎన్నికలకు ముందు 2 శిబిరాలు ఉన్నాయి అని అమిత్ షా చెప్పారు. ఇండియా కూటమి అన్ని అనువంశిక పార్టీల సంకీర్ణం. వంశ పారంపర్య అవినీతి బుజ్జగింపు రాజకీయాలను అవి పెంచి పోషిస్తున్నాయి. కానీ బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ దేశ సిద్ధాంతాలను అనుసరించే పార్టీల సంకీర్ణం అని ఆయన పేర్కొన్నారు. ఆ 2 శిబిరాలలో దేనికి అనుకూలంగా తాము ఈ దఫా తీర్పు ఇవ్వాలో దేశ ప్రజలు నిర్ణయించుకోవాల్సి ఉంటుంది అని అమిత్ షా సూచించారు. బీజేపీ దేశ్కి ఆశ, విపక్షకి హతాశ అనే తీర్మానంపై ప్రసంగం సందర్భంగా అమిత్ షా ఆ వ్యాఖ్యలు చేశారు. 2G, 3G, 4G పార్టీల మయమని ఆయన అన్నారు. ఆ పార్టీలను నడిపే 2వ, 3వ, 4వ తరం కుటుంబాల గురించి ఆయన ఆ విధంగా ప్రస్తావించారు. ఇండియా కూటమికి నాయకత్వం వహిస్తున్న కాంగ్రెస్ అవినీతి, అనువంశికత, బుజ్జగింపు విధానాలతో ప్రజాస్వామ్య స్ఫూర్తిని అంతం చేసిందని, దానివల్ల ప్రజల తీర్పు స్వతంత్రంగా రాదని అమిత్ షా విమర్శించారు. ప్రతిపక్షాల అనువంశిక అవినీతి, బుజ్జగింపు, కులతత్వ రాజకీయాలకు ముగింపు పలకడం ద్వారా ప్రధాని మోదీ కేంద్ర స్థాయిలో అభివృద్ధి రాజకీయాలు తెచ్చారని అమిత్ షా కొనియాడారు. సమాజంలోని అన్ని వర్గాల అభివృద్ధి కోసం ప్రధాని పాటుపడ్డారని, ప్రపంచంలో దేశం స్థాయిని ఆయన పెంచారని హోంమంత్రి అన్నారు. ప్రధాని మోదీ 3వసారి అధికారాన్ని నిలబెట్టుకుంటారని ప్రజలు దృఢ నిశ్చయానికి వచ్చారని అమిత్ షా వెల్లడించారు. చూశారు కదా, ఇది వాళ్ళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్.